సార్ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నెన్నో కార్యక్రమాలు చేసింది. అందులో జగనన్న నువ్వే మా నమ్మకం అని ఒకటి, రీసెంట్లీగా బస్సు యాత్ర అనేది ఒకటి, ఇలాంటి కార్యక్రమాలు చేసినా పెద్దగా ప్రజల్లో స్పందన అంటూ రాలేదు. ఎందుకంటే వాళ్ళ వ్యతిరేకత అలా ఉంది. మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఒక కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఇప్పుడు పిలుపునిచ్చింది కదా. ఈ ఆడుదాం ఆంధ్ర వల్ల ఏమైనా ప్రజలకు ఉపయోగం ఉందా? ఎన్నో కష్టాల్లో ఉన్నారు రైతులు కానీ, ఇటు కార్మిక సంఘాలు కానీ, ఇటు యువత కానీ, ఏదైతే సంవత్సరానికి 1,50,000 మంది పట్టాలు పట్టుకుని బయటకు వస్తూ ఉన్నారు. వీళ్ళు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళకి ఆ 100 కోట్లు 150 కోట్లు ఖర్చు పెట్టే దాని మీద ఈ ఉద్యోగ భద్రత కల్పించాలని కానీ, జీతం పెంచాలని కానీ ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ పట్టించుకోకుండా ఆడుదాం ఆంధ్ర అని చెప్పి కొత్త కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చారు కదా. దానివల్ల ఏమైనా ప్రజలకు ఉపయోగం ఉందా అంటారా? ఏం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 4.5 ఏళ్ళ పరిపాలన అణిచివేత, అహంకారము లేదా ఆధిపత్యం అనేటువంటి 3 అంశాల మీద నడిచింది తప్ప ఇక ప్రజా ప్రయోజనానికి ఉపయోగపడేటువంటి ఏ అంశం లేదు. పైగా ప్రజల్ని ఈ స్కీములు పెట్టి, పథకాల పేరు పెట్టి ఒక విధంగా బలిపశులు చేస్తున్నాడు ఆయన. ప్రచార ఆర్భాటాలు తప్ప పని అయితే ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి స్కీమ్ వర్కర్లు, ఆశాలు, అంగన్వాడీలు, మధ్యాహ్నం భోజనం, అలాగే సర్వశిక్ష అభియాన్ కానీ, వాలంటీర్లు కానీ, లేదా సచివాలయ స్టాఫ్ కానీ, వీళ్ళందరూ కూడా పని అయితే అవుతుంది, ఉద్యోగులుగా ఉన్నారు. వాళ్ళ జీతవత్యాలు చూస్తే అరాకొర జీతాలు ఉన్నాయి, జీతాలేమో పాతాలు ఉన్నాయి, వాళ్ళ పని ఏమో ఆకాశంలో ఉంది. ఈ పరిస్థితిలో కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇవాళ ఉదాహరణకు భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులు అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బతకడం కన్నా చావడం మేలనే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో 1000 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి. ఆ నిధులన్నీ కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఆ నిధులు వాళ్ళ సంక్షేమానికి ఖర్చు పెట్టాలని. రెండోది ఆ నిధులు ఏవి కూడా ప్రభుత్వానికి కాదు, భవన నిర్మాణ కార్మికుల పేరుతో సెస్ అనే పేరుతో వసూలు చేయబడిన డబ్బులు. సో ఆ డబ్బులు కూడా ఈ ప్రభుత్వ పథకాలకు వాడుకుంటున్నాడు ఆయన. అంటే ప్రజలదేమో డబ్బు మళ్ళీ పథకాలకి పోజు కొడుతున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా బస్సు యాత్ర పెట్టాడు. సామాజిక హక్కుల సంబంధించి బస్సు. ఏ సామాజిక వర్గం బాగుంది, భద్రతగా ఉంది ఇక్కడ? ఇవాళ దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. దళితులు డైరెక్ట్గా దళితుని డెలివరీ చేసినటువంటి పక్కన వేసుకొని తిరుగుతున్నాం. దళిత మహిళల జరుగుతున్నాయి. దళితులకు రక్షణ లేదు కదా. అసలు ఎస్సీ ఎస్టీ నిధులు ఎక్కడ ఉన్నాయి? ఎస్సీ ఎస్టీలకి నిధులు ఉన్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులన్నీ కూడా నువ్వు దారి మళ్లించేసావు. స్పెషల్గా ఉండాల్సిన నిధులు ఏ కార్పొరేషన్లు, గతంలో ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, లేదా ఇంకొక కార్పొరేషన్, ఓసీ కార్పొరేషన్ ఏది ఉండేది. ఆ కార్పొరేషన్కి ఆ లోన్ పెట్టుకుంటే ₹1,00,000 దాకా 2 లక్షలు లోన్ ఇచ్చేవారు, అది తెచ్చుకొని బతికేవారు. ఇవాళ నువ్వేం చేసావు? నువ్వు రాజకీయ నిరుద్యోగం పెంచుకోవడం కోసం ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ పదవులు ఇచ్చావు, డైరెక్టర్లని పదవులు ఇచ్చావు, డబ్బులన్నీ నీ దగ్గర పెట్టుకున్నావు. వాడు ఎవడో ఏమీ చేయలేని పరిస్థితి. వాళ్ళ మెడలో బోర్డును ఊరి మీద దండుకోవడం తప్ప ఏ పని ఉపయోగం లేదు. పైగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అన్ని యాత్రలు ఫెయిల్యూర్ అయ్యాయి. బస్సు యాత్ర ఫెయిల్యూర్ అయింది. తర్వాత ధర్నాలు ఏవో పెట్టారు, ఆ కార్యక్రమాన్ని ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు జగనన్న నువ్వే మా నమ్మకం అంటే నువ్వు మా నమ్మకం కాదు, నువ్వు మా నమ్మకానికి వచ్చావని చెప్పే పద్ధతిలో ప్రజలు తిరుగుబాటు చేశారు. అంతేకాకుండా ఇవాళ ఆడుదాం ఆంధ్ర అని చెప్పి పెట్టాడు, దానికి 100 కోట్లు పెట్టాడు. ఇవాళ ఆశాలు ఏమడుగుతున్నారు, అంగన్వాడీ వర్కర్లు ఏమడుగుతున్నారు, మధ్యాహ్నం భోజన పథకం ఏమడుగుతున్నారు? అయ్యా నువ్వు ఇస్తున్నటువంటి ఆదాయం తక్కువగా ఉంది, జీతవత్యాలు తక్కువగా ఉన్నాయి, ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, మేము పరిమాణం పెరుగుతూ ఉంది, అన్ని రకాల యాప్లు తీసుకొని పరిమాణం పెంచో, మా పరిమాణం తగ్గించని అడుగుతున్నారు, మా జీతాలు పెంచమని అడుగుతున్నారు. ఇవన్నీ అట్లా ఇవాళ మున్సిపల్ కార్మికులు మరో పక్క సమ్మెకి సిద్ధమయ్యారు. ఒక ఈయన రేపు జనవరి 5 నుండి ఏఐటీసీ కూడా సమ్మెకి సిద్ధమవుతూ ఉంది. అంటే నిన్నటి వరకు మా బలం మా బలగం అని చెప్పుకున్న వాలంటీర్లు కూడా ఈ రోజు నుంచి అదే కదా, వాళ్ళకి కూడా జీతపత్యాలు అరాకొరా జీతపత్యాలు వాళ్ళపైన ఏమంటారు సార్? ఒకటి ముఖ్యమంత్రి గారు మానస పుత్రికలండి, సచివాలయ సిబ్బంది కానీ వాలంటీర్లు కానీ వాళ్ళకు కూడా సరిగ్గా చోట్ల డిగ్రీలు పీజీ చేసిన రేపు పొద్దున్న భవిష్యత్తులో ఉపయోగపడుతుందని చెప్పి ఆగ్రహం వచ్చి ఆంధ్రప్రదేశ్లో జాయిన్ అయిపోయారు. ఇవాళ పని చూస్తే వాళ్ళు భారం అయిపోయింది. ఏ పని చేయాలి అర్థం, జీతాలు చెత్తు ఎంతో ఉన్నాయి, గొరితో ఒకటి వ్యక్తుల్లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వాలంటీర్లు కూడా సభ్యుపాటు పెట్టారు. నిన్ను ధిక్కరించినట్టే కదా నీ మానస పుత్రికలండి సచివాలయ వాలంటీర్లు, ఎన్ఆర్జీ ఎంప్లాయీస్, తర్వాత ఏఎన్ఎంలు, తర్వాత సిహెచ్డబ్ల్యూలు అందరూ రోడ్డు ఎక్కారు. ఇవాళ సాక్షర భారతి ఉద్యోగాలందరినీ ఉద్యోగాలు ఇస్తానన్నావు, సాక్షర భారతి ఉద్యోగాలందరూ తీసి పారేసావు. ఇవాళ సర్వశిక్ష అభియాన్ కూడా ఇవాళ జీతాలు 9 నెలల జీతాలు లేక ఏడుస్తున్నటువంటి పరిస్థితి. హలోమని వీళ్ళందరికీ పెట్టడానికి పెట్టుబడి ముందు చూస్తే వీళ్ళందరూ పనిచేస్తే నీకు ప్రగతి కనబడుతుంది. వీళ్ళందరూ బోలే తిరగేస్తారనుకోండి నీకేముండదు. ఇప్పుడు కొత్తగా 100 కోట్లు వచ్చి పెట్టి ఆడుదాం అందరూ. ఏం ఆడుతావు ఆట? ఏమైనా ఆడుతారు ఆట? దేనికి ఆడతారు? ఏమైనా ఆట ఆడతారు? ఇవాళ విశాఖపట్నం జిల్లా కానీ మిగతా రాష్ట్రాలు ఎక్కడ గ్రౌండ్లే లేవు, ఉన్న గ్రౌండ్లని కబ్జాలు అయిపోతున్నాయి. మీరు వైసీపీ అగ్రనేతలు అలా రోడ్డు అంటే వెళ్తే అలా కబ్జాలు తెరదీస్తున్నారు.
ఇవాళ ఎక్కడున్నాయి? విశాఖపట్నంలో గాదిరాజ్ ప్యాలెస్ కూడా ఏది ముప్పు వచ్చిందని చెప్పి మన సోషల్ మీడియాలో వింటున్నాం. అది వాస్తవం కాదని కాదు, వాళ్ళు నిగ్గు తేల్చాలి. ఎవడు కాదని చెప్పట్లే, మేము చేయలేదు మేము కాదనలేదు చెప్పట్లే. కాబట్టి ఇవాళ అన్నీ కబ్జాలు అయిపోయిన తర్వాత ఇంకా అభివృద్ధి ఉండదు. ఇవాళ నువ్వు ఆడదాం ఆంధ్ర అని చెప్పి నువ్వు పెడితే ప్రజలు ఏమంటున్నారు? మీ ఎమ్మెల్యేలతో మేము ఆడుకుంటారు రేపు వచ్చే రోజుల నుంచి వాళ్ళు చెప్తున్నారు. ఏంటి ఇప్పుడు పైగా మీ ఎమ్మెల్యేలే నీతో ఆడతాం అంటున్నారు. ఇప్పుడు కొంత ఖాళీ అవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు లాస్ట్ పీరియడ్లో ఉన్నారు. మీరు ముఖ్యమంత్రిగా ఉండాలన్నా మరొక మీరు అనుకున్నట్టు మీ తండ్రి నుంచి తనీడుగా ఉంటామని చెప్పారు, కానీ ఆ అవయవాలు అవకాశాలు ఎక్కడ కనబట్లే. తండ్రి పథకాలు ముంచి తండ్రి పేరునంతా తెరగొట్టి ఇవాళ ఆ మూట కట్టుకొని నువ్వు ఏ విదేశాలకు పోయే పరిస్థితి ఏర్పడింది తప్ప. దయచేసి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్న వర్కర్ల పరిస్థితి ఏంటి, అలాగే మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఏంటి, అసంఘటిత రంగంలో కార్మికులు ఏంటి, భవన నిర్మాణ కార్మికులు కోట్ల రూపాయలు తినేసావు కదా, లాస్ట్ మినిట్లో అయినా సరే ఆ సంక్షేమ బోర్డుని బతికించి ఆ బోర్డు ద్వారా వచ్చి సౌకర్యాలు ఇవ్వచ్చు కదా. అటువంటి ప్రయోజనం చేస్తే ప్రజలకు మనలు పొందుతావు. లేదంటే నీకన్నా ముందు హిట్లర్లు లేకపోతే పెద్ద పెద్ద రాజ్యాలు వదిలిపోయి రాజ్యాధికారులు పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాలగర్భంలో కలిసిపోతారు, కనుచూపు మేరలో కనబడకుండా పోతారు అని జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి.